హాయ్ హలో నమస్తే. ఈరోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది ఒంగోలు చీమకుర్తి. ఎలా ఉన్నారు? సూపర్, అసలే హౌస్ఫుల్. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు, పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. మీరు చెప్తే నేను కూడా వింటా, అందుకే మొదలు పెడతా మన ఫస్ట్ రౌండ్ అంట. సో ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో లలలలలలల. హల్మితి హబీబో హల్మితి హబీబినా. ఆల్ రైట్, ఇక మొదలు పెడదాం మన ఒంగోలు ఎంటర్టైన్మెంట్. హలో అండి, ఏం చేస్తుంటారు? నేను షాప్ లో మా వారికి కొంచెం హెల్ప్ చేస్తుంటాను, ప్లస్ హోమ్ మేకర్ 2 in 1. అంటే దాని మీనింగ్ ఏంటంటే షాప్ లో మా వారికి హెల్ప్ చేస్తూ అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటా, ఆయన ఏం చేస్తున్నాడో ఏంటా అని. మరి అది చెప్పాలి ముందు. ఇంట్లో నేను చెప్పిందే వేదం, నేనే మహారాణి, అదే కదా? అంతే కదా, ఆబ్వియస్ గా. సో మీరు బావగారు పేరేంటి? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, మీరు మీ పేరేంటన్నారు? పద్మజ. పద్దు. ఇంత తెల్లగా ఉండాలంటే ఏం చేయాలంటే 2 చిట్కాలు చెప్పచ్చు కదా మాకు కూడా. ఎప్పుడు ఏమున్నా కూడా, బాధ ఉన్నా ఆనందం ఉన్నా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ ఉంటే తెల్లగా అవుతావా? అంతే మరి. మనలో గ్లో వస్తేనే కదా, మనకి గ్లో ఉంటేనే కదా వచ్చేది. గ్లో లేకపోతే మన అలాగే కనబడతారు. గ్లో ఉందనుకోండి, ఎటువంటి వాళ్ళైనా కూడా అలాగే. ఎలా నవ్వాలి? 2-3 నవ్వులు చూపిరమ్మా. చూపించకూడదండి, అది ఓన్లీ మా వారికే సొంతం. సరే, మీరు శ్రీనివాస్ గారు అలా రోడ్డు మీద చెయ్య పట్టుకొని ప్రేమగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అక్కడికి ఒక మెజిషియన్ వచ్చాడు. వచ్చి సో మీ దగ్గర ఉన్న ఏదైనా వస్తువు నాకు ఇచ్చేయండి, అంత బంగారంగా మార్చేస్తాను అన్నాడు. ఏమిస్తారు? పక్కన మా వారుంటే నాకెందుకండి బంగారం? ఆయన ఇచ్చేస్తారా? ఇవ్వనండి, నా దగ్గరే, నాకే సొంతం అది. ఇంకెందుకు నాకు బంగారం? ఊరికే బంగారం ఇస్తానంటే వద్దంటారు ఎవరైనా? మనదైతేనే మనం తీసుకోవాలి, మనకెందుకండి అది? ఏడ్ సిస్టర్ ఇద్దాం. మీ వారు మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. వాచ్ తీసి ఇవ్వచ్చు కదా. వాచ్ కూడా గోల్డే మాది, ఇంకెందుకు మళ్ళీ గోల్డ్ ఇచ్చి గోల్డ్ తీసుకుంటావా ఏంటి? కాబట్టి మాకొద్దు, పక్కన ఉంది మా వారు కాబట్టి మా వారే మాకు బంగారం. వారు లేని బంగారం ఏం చేసుకొని రూపాయి కూడా సరిపోదు. కాబట్టి చెప్పక్క. లక్ష్మి. బావ పేరేంటి? ప్రసాద్. నువ్వు ఇదే ఫ్లోలో వెళ్తున్నావు. ప్రసాద్ గారు ఇంకో చిన్నక్కని తీసుకుని వచ్చారు. మా వారు అసలు అలాంటి రిస్క్ తీసుకోరు, ఎందుకంటే తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిద్దో ప్రతి ఇళ్లలో మగవాళ్ళకి తెలుసు. కాబట్టి అలాంటి ఆడవాళ్ళతో ఏ మగవాళ్ళు అలా చెయ్యరు. ఒంగోలు బామలంటే బామలు, సత్యభామలు. ప్రసాద్ బావా, చిన్నక్క నువ్వు పక్క గల్లీలోని పెట్టు, మన గల్లీకి తీసుకురాకు. అక్క చాలా డేంజర్ గా ఉంది, అమ్మో. మీరు బాగా వెళ్తున్నారు, ఒక మెజిషియన్ వచ్చి బంగారం అడిగాడు, మీరేమిస్తారు? పోనీ నేనేమి ఇవ్వను. బావ డైమండ్ ఇస్తాడు. పక్కన బావ కాకుండా నువ్వు ఉన్నానంటే చెప్పు, నిన్ను ఇచ్చేస్తా, గోల్డ్ తీసుకుంటా. దుర్మార్గురాలా. తమ్ముడిని ఇచ్చేస్తావా? ఏమైనా తమ్ముడు పోతే ఇంకో తమ్ముడు వస్తాడు. లక్ష్మక్క రేంజ్డే ఆల్రెడీ 32 సంబంధాలు ఎత్తుక్కున్నారు. అన్నిట్లో నేను బెస్ట్ అనిపించాను. చాయిస్ కాబట్టి ఇంకా చాయిస్ లేదు, నన్ను సెలెక్ట్ చేసి. ప్రసాద్ బాబు 33 సంబంధాలకి వెళ్ళి అన్ని సంబంధాలు ఎంత ఓపిక బాబోయ్. ఇదేమిటమ్మా మాయాలోకం మైకం కమ్మింది, మాయా బజార్కి వెళ్ళి షాపింగ్ చేయమంది, మల్లెపూల తోటలో సాయంత్రం రమ్మంది అందరినీ. ఇదేమిటమ్మా ఇదేమిటమ్మా మాయాలోకం మైకం కమ్మింది, మాయా బజార్ వెళ్ళి షాపింగ్ చేయమంది, మల్లెపూల తోటలో మైకం కమ్మి. మళ్ళీ మైకం కమ్మిందా? నీకు అతమానం మైకం కమ్మడం ఏం పర్లేదు. హరిలో రంగ హరి హడావిడి చేద్దాం పదమంట, సరిలో రంగ సరి సాయంకాలం ఒంగోలు సాగర్ తీరాన చలమంటి వేద్దాం రమ్మంట. మరి చెప్తా, మైక్ దగ్గర పెట్టుకోండి.
హరిలో రంగహరి హడావిడి చేద్దాం పదమంట, సరిలో రంగసరి సాయంకాలం ఒంగోలు సాగర్ తీరాన చలిమంట వేద్దాం పదమంట. హరిలో రంగహరి హడావుడి చేద్దాం పదమంట, ఉమ్. సరిలో రంగసరి సాగర తీరానికి వెళ్దాం పదమంట. అంతా అయిపోయిందా? చలిమంట ఎవరేస్తారు? ఓకే ఓకే ఆగా చెప్పేస్తుంది. హరిలో రంగహరి హరిలో రంగహరే అలా జరిగిందమ్మా, నువ్వు రా అమ్మా. హలో అండి. హాయ్. ఏం చదువుతున్నారు? ఇంటరా డిగ్రీయా? ఆల్రెడీ మ్యారీడ్ అండి, ఒక పాప కూడా ఉంది. అబ్బా ఏమి చెప్పినావే ఏంటండి ఒంగోలులోనేమో ఇటు చూస్తే తెల్లగా, ఇటు చూస్తేనేమో యంగా. ఇంత చిన్న వయసులో ఎందుకు అంత కంగారు? కొంచెం చదువుకోవచ్చు కదా. ఫుల్గా చదివేసుకున్నా, అయిపోయింది, పీజీ అయిపోయింది. పీజీ ఏం చేస్తారు బావగారు? బిజినెస్. బిజినెస్. ఏం పేరు? పూర్ణ. పూర్ణ. ఎక్కడ ఫస్ట్ మిమ్మల్ని చూసి లవ్ చేసింది పూర్ణ? జస్ట్ ఎక్కడ చూసి లవ్ ఏం చేయలేదు, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. పాపం అనుకోలేదా ఏంటి ఇంత చిన్న అమ్మాయిని నాకు పెళ్లి చేస్తున్నారు, ఈమె చదువుకుందా ఏంటి అని? ఆయన కూడా అట్లానే చిన్నగా ఉంటాడు. ఆయన కూడా అలాగా. సరే, ఇప్పుడు నువ్వు బావా అలా వెళ్తుంటే నీ దగ్గర ఓ సంచిలో కూరగాయలు అవి ఉన్నాయనుకోండి, అలా వెళ్తుంటే ఓ మెజిషియన్ అడిగాడమ్మా ఏం బంగారం మార్చాలని, ఏం చెప్తావు? ఏం మార్చము? అందుకే కూరగాయలు ఉన్నాయా అంటున్నాను కదా. ఏంటమ్మా వంకాయలు బంగారంగా మార్చేయాలా? ఏమొద్దు, ఎందుకంటే తినాలి కదా వంకాయలు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఒక్కసారి మెజిషియన్ మార్చేసిన తర్వాత మళ్ళా అది మారిపోదని రూల్ లేదుగా. మారిపోవచ్చు కదా, ఇంటికి వెళ్ళలో మళ్ళీ అందుకని నువ్వు 20 రూపాయలు పెట్టుకున్న వంకాయలు కూడా ఇవ్వను. అలా జరుగుతుంది అనమాట. జాగ్రత్తగా విను. మనిషి హ్యాపీగా ఉండాలంటే కావాలి శాంతి ప్రశాంతి. అప్పట్లో సినిమాకి వెళ్తే కనిపించేవారు విజయశాంతి, డిస్కో శాంతి. రెడీ చెప్పు, ఇప్పుడు చెప్పు వెంకటేశ్వరం. ఇది నా షో. రెడీ చెప్పు. మనిషి హ్యాపీగా ఉండాలంటే కావాలి శాంతి ప్రశాంతి. అప్పట్లో సినిమాకి వెళ్తే కనిపించేవారు విజయశాంతి, డిస్కో శాంతి. రెడీ. మనిషి ప్రశాంతంగా ఉండాలంటే కావాలి శాంతి ప్రశాంతి. అప్పట్లో సినిమాకి వెళ్తే కనిపించే వాళ్ళు శాంతి, విజయశాంతి, డిస్కో శాంతి. హలో అండి. హాయ్. మీ పేరేంటి? శ్రీదేవి. ఎల్లి వచ్చే గోదావరమ్మ. బావగారు శోభన్ బాబా, కృష్ణ, బోని కపూర్. ఎక్కడ దొరికాడు ఈ బోని కపూర్? మామూలుగా భూమి మీదే. ఏం పేరు బావ పేరు? నాగరాజ్ కుమార్. నాగ్. లవ్వా? అరేంజ్. పెళ్లి చూపుల్లో లవ్. ఎస్. పెళ్లి చూపులో చూడగానే నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అన్నవా? ఆయన శ్రీదేవిని కావాలి అని పట్టుబట్టారు. సరే జాగ్రత్తగా విను. ఇదేమిటమ్మా మాయాలోకం మైకం కమ్మింది, మాయా బజార్లో షాపింగ్ చేద్దాం అందరినీ రమ్మంది, మలుపుల తోటలో సరదాగా కూర్చుందాం మర్చిపోవద్దంది. మళ్ళీ చెప్పండి. ఇదేమిటమ్మా మాయాలోకం మైకం కమ్మింది, మాయా బజార్లో షాపింగ్ చేద్దాం అందరినీ రమ్మంది, మలుపుల తోటలో కూర్చుందాం సాయంత్రం అందరినీ మర్చిపోకుండా ఉండమంది. ఇదేమిటమ్మా మాయాలోకం మైకం కమ్మింది. అక్కడ సిస్టర్ చెప్తుంటే పాడిపాడు పాడిపాడు అన్నోగా చెప్పు. రెడీ. ఇదేమిటమ్మా మాయాలోకం మైకం కమ్మింది. నువ్వు వెనకాల ఆగు. తనేం చెప్పలేదండి. ఇదేమిటమ్మా మాయాలోకం మైకం కమ్మింది, మాయా బజార్లో షాపింగ్ కి రమ్మని మంది. ఎవరు? మల్లెపూల తోటలో సాయంత్రం ఖచ్చితంగా రమ్మంది. ఎవరన్నారు? నాగరాజ్ కుమార్. ఓకే అమ్మా చప్పట్లు కొట్టండి. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్, సూపర్ ఎంటర్టైన్ చేశారు. సో ఒంగోలు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఆల్రెడీ ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం బకెట్ తో బరాబర్ అనే ఆట. సో ఎలా ఆడాలి అంటే ఇది ఒక టీమ్ గేమ్. ఇద్దరు ఆడాలి. ఒకళ్ళు ఈ బకెట్ ని ఇలా నెత్తి మీద పెట్టుకొని ఈ కర్ర చేత్తో పట్టుకొని
మీరు నెత్తి మీద పెట్టుకుంటారు, ఆ కర్ర పట్టుకుంటారు, ఆమె ఒక బెలూన్ పైకి ఎగరేస్తే మీరు ఈ కర్రతో ఆ బెలూన్ క్యాచ్ చేసి అది తీసుకొచ్చి ఇందులో వేయాలి. మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంకో బెలూన్ వస్తుంది. అలా నేను ఇచ్చిన 30 seconds లో మీరు ఎన్ని బెలూన్స్ తీసుకొచ్చి ఇందులో వేస్తారో అన్ని పాయింట్స్. సో ముందుగా ఆడడానికి జయ గారు అండ్ వాష్వి గారు రెడీగా ఉన్నారు. 3, 2, 1 అండ్ స్టార్ట్. మీరు చేతులు వాడకూడదు, ఓన్లీ కర్రతో దాన్ని అది అలా 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 ఎగరేసి వేసుకోండి. పంపేయండి అందులో. ఓకే, నేను వేస్తాను, మీరు వెళ్ళండి. టెన్, అందరూ 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో ఒక బెలూన్ కరెంట్ టచ్ చేయకుండా డైరెక్ట్ పట్టింది కాబట్టి అది ఒకటి తీసేస్తున్నా. ఓకే, 1, 2, 3, 4 పాయింట్స్. నెక్స్ట్ కామాక్షి గారు అండ్ మాధురి గారు రెడీగా ఉన్నారు. మన టార్గెట్ 4 దాటాలి. ఓకే, 3, 2, 1 గో. డైరెక్ట్ వేసేస్తున్నావు. ఓ మో, పైకి ఎగిరేయి అంతే. నువ్వు పైకి ఎగిరేయాలి. గో, పైకి ఎగిరేయాలి. మీరు ఆమె కర్రతో క్యాచ్ చేసి పొడిసేయి అమ్మా. అంతే అంతే, క్యాచ్. మీరు కర్రతో క్యాచ్ చేయాలి దాన్ని. అది దా 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 దా. 10, 9, అందరూ 8, 7, 6, 5, 4, 3, 2, 1. మైనస్ గా తీయాల్సిన ఏం లేవు. 1, 2, 3, 4, 5, 6, 6 పాయింట్స్. నెక్స్ట్ అనిత గారు అండ్ లక్ష్మి గారు రెడీగా ఉన్నారు. సో 6 పాయింట్లు హైయెస్ట్ లీడ్. దాన్ని దాటుతారో లేదో చూద్దాం. 3, 2, 1 గో. కర్రకు తగిలిన తర్వాత బకెట్లో పడాలి. లేపండి లేపండి లేపండి, పడండి. కరతో 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 అదే మేము వేస్తాంలేండి దాన్ని. కరతో కరతో ముందుకి అటే ఆ ప్లేస్ అంతా వాడుకోవచ్చు. బకెట్ నెత్తి మీద పెట్టుకోండి. అది అప్పుడు ఈజీగా పడతాయి మీకే. రండి వేయండి. 10, అందరూ స్టాప్. అనిత గారు అండ్ లక్ష్మి గారు 1, 2, 3, 4 పాయింట్స్. ఇప్పుడు ఆడడానికి మన ముందుకు వచ్చారు అలేఖ్య గారు అండ్ శ్రీదేవి గారు. 3, 2, 1 స్టార్ట్. ఒక చేతితో బకెట్ పట్టుకోండి. బకెట్ అది ఏంటి, ఇది పట్టుకోండి ఒక చేతి. Ten, 9, 8, 7. అది డైరెక్ట్ గా పడింది, కర్ర టచ్ అవ్వకుండా. 1, 2, 3, 4, 5 పాయింట్స్. ఆల్రెడీ ఈరోజు ఓషవెంగ్ లో మనం ఆడాం బకెట్ తో బరాబర్ అనే ఆట. అందరికంటే ఎక్కువగా 6 పాయింట్లు సాధించి విన్నర్స్ గా నిలిచారు కామాక్షి గారు అండ్ మాధురి గారు. 5 పాయింట్లు సాధించి రన్నర్స్ గా నిలిచారు అలేఖ్య గారు అండ్ శ్రీదేవి గారు.
కంగ్రాట్స్, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు వినీలా గారు. వినీలా గారు ఎలా ఉన్నారు మా? బాగున్నాయండి. ఇదంతా మన కుటుంబం, మన ఫ్యామిలీ. సో మీరు ఏం Okay. చెప్పాలనుకున్నారు చెప్పండి. ఓకే అండి. 2 years క్రితం మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అంటే midnight 2 అప్పుడు ఒక 4 దొంగలు వచ్చారు. ఏం జరిగిందంటే మామూలుగా ఇన్వర్టర్ ఉంది, మాకు కరెంటు ఉంటుంది. ఇన్వర్టర్ తీసేశారు, తర్వాత కరెంటు ఫీజులు పీకేశారు. అప్పుడు అందరూ కరెంటు పోయిందని చెప్పేసి మేము తలుపులు తీసాం. తలుపులు తీసిన వెంబడి వాళ్ళు బడబడబడ వచ్చేసి అటాక్ చేశారు మా ఆయన మీద. మా ఆయన చూశారు, మా ఆయనకి కరెంట్ షాక్ పెట్టారు. తర్వాత అప్పటికి నేను దిగేసి బయటికి వెళ్ళి గట్టిగా అరిచాను అనమాట, ఏంటి ఏంటి అని చెప్పేసి. అప్పటికి ఆయన కరెంట్ షాక్ పెట్టేసి ఆయన అమ్మ అమ్మ అని అంటుంటే నేను కరెంట్ షాక్ ఆయనకి తగిలిందేమో అని చెప్పి నేను భయపడిపోయాను. అప్పటికి ఆయన్ని అతనైతే పెద్దగా చాలా హైటు, ఎంత లాగున్నాడంటే అలా ఉన్నాడనమాట. అప్పటికి త్రో చేశాను, అతన్ని నెట్టేశాను, చాలాసేపు బలవంతంగా నెట్టేశాను. అయినా అతను గట్టి రాడ్ తీసుకొచ్చి నా తల మీద తపా తపా కొట్టాడండి. నా తలకి 21 కుట్లు పడ్డాయండి. అలా పడ్డాయి నాకు. అసలైతే 21 కుట్లు పడ్డాయి తల మీద. చేతులకైతే ఇంతంత గడ్లు కట్టాయి. అది కోలుకోవడానికి మాకు 1 month 2 months పట్టింది. కానీ ఆ తలకి కొట్టిన దెబ్బ వల్ల ఇప్పటికీ నా తల తిరుగుడు అసలు తిరగలేదండి. ఆల్మోస్ట్ అన్ని చోట్ల తిరిగాను అనమాట, అన్ని హాస్పిటల్కి తిరిగాను. బాబు మెడ మీద కత్తి పెట్టేసి మీరు గట్టిగా అరిచినా చేసినా కానీ నేను బాబుని చంపేస్తాను, మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత మాకు ఇచ్చేసేయండి, ఎంత అంటే అంత బంగారమో డబ్బు ఏదో ఒకటి ఇచ్చేయమని ఎంత టార్చర్ చేశారంటే వాళ్ళు చివరికి రాడ్లు, కత్తులు. తర్వాత ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 4 వచ్చారండి. 3 పైకి వచ్చారు, ఒక అతను కింద ఉన్నాడు. అసలు మా ఫోన్లు తీసేసుకున్నాడు. అసలు ఇంత పెద్ద రాడ్లు తెచ్చి ఎలా కొట్టాడంటే చుట్టుపక్కల ఎవరికి ఇంకా అంటే తెలియదు. midnight 2 కండి అది. అసలు ఎందుకంటే అంత అసలు మా ఇంటి నిండా బ్లడ్, నా బ్లడ్ మొత్తం ఇంటి నిండా అంతే బ్లడ్ కారి ఇంటి నిండా పడిపోతుంటే వాడు చూసి అమ్మ అమ్మ వాడు చూసి భయపడుతున్నాడని నేను ఇంకా లైట్ ఆపి ఇచ్చేసి నా కమ్మలు, నా గాజులు మొత్తం ఇచ్చేసాను. రేపు ఉదయానికి 1 కోటి రూపాయలు ఇస్తారా లేదా అని చెప్పి, లేదంటే మిమ్మల్ని అందరిని చంపేస్తాను అని చెప్పి ఎంత టార్చర్ చేశారంటే అంత టార్చర్ చేశారండి. అంటే జీవితంలో మర్చిపోలేని May 17, 2023 ఇది నా లైఫ్లో అసలు మర్చిపోలేని రోజు. 3 daysకి మళ్ళీ వచ్చి మా ఫోన్లు మాకు ఇచ్చి, ఇదిగోండి మీ ఫోన్లు మీకు ఇస్తున్నాము, మా డబ్బులు మాకు ఇవ్వండి, మనం అగ్రిమెంట్ చేసుకున్నాం కదా, మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి టార్చర్ చేశాడు. అప్పటికి మేము పోలీసులు ఫోన్ చేసి వాళ్ళు వచ్చేలోపు వీడు అంటే అన్నయ్య వాళ్ళు షాప్ ఎదురు అనమాట, వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు మెడ మీద కత్తి పెట్టేసి దిగండ్రా అని చెప్పేసి దించేశారు. పోలీసులు వచ్చేసరికి వీళ్ళు బడబడ వెళ్ళిపోయారు. తలుచుకున్నప్పుడల్లా ఆ రోజు ఆ షివరింగ్ ఇప్పటికి కూడా నాకు అసలు తగ్గడం లేదనమాట. అంత టార్చర్ చేశారు వాళ్ళు ఎవరో కానీ. వినీలా గారు చెప్పిన ఈ ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎప్పుడు ఎలాంటి జరుగుతుంది, చెడ్డీ గ్యాంగ్ అంటారు, ఆ గ్యాంగ్ అంటారు. సో వాళ్ళు కావాల్సింది వాళ్ళ దగ్గర, వాళ్ళకి మనీ కావాలి, బంగారం కావాలి, వాళ్ళు ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. ఆ టైంలో వేరేవాడు ఆ ఫ్యామిలీలో ఎవరైనా బతుకుతున్నాడా చనిపోతున్నాడా అది వాళ్ళకి అనవసరం. సో మన సెక్యూరిటీ మనమే చూసుకోవాలి, మన జాగ్రత్త మనమే పాటించాలి. బీ కేర్ఫుల్ అందరూ. ఎనీవే అమ్మా, ఇది మీ కుటుంబం అనుకొని మీ మనసులో అంత భయాన్ని మాతో షేర్ చేసుకున్నారు. మీకు కొంచెమైనా రిలీఫ్ ఉంటుంది, అందరూ ఉన్నారు అనే ఫీలింగ్ మీకు కావాలి. సో మా తరపున మీకు చిన్న కానుక, బికాస్ మనం అందరూ ఒక ఫ్యామిలీ కాబట్టి. ఆల్రైట్, ఇది ఈ రోజు మన ఒంగోలు చెముకుర్తిలో బాములు సత్యభామల షో. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బాములు సత్యభామలు. బాయ్.